ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అని వినబడుతోంది. దాని మీద లావు కృష్ణదేవరాయలు అమిత్ షాను ఒక హామీ కోరగా ఆయన హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అదేంటి అంటే మొత్తం ఈ లిక్కర్ స్కామ్ అంతా దాని మీద ఈడీ విచారణ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈడీ విచారణ అయితే కొన్ని రోజులలో ఇక్కడ ఆదేశించనున్నారంట. దీనికి సంబంధించి అమిత్ షా హామీ ఇచ్చారంట లావు కృష్ణదేవరాయలకి. అదేంటి అంటే మనం మొన్నటి దాకా ఏదైతే మిథున్ రెడ్డి మీద ఒక సిఐడి ఒక కేసు అయితే ఏర్పడింది. దాని మీద ఆయన ఒక బెయిల్ తెచ్చుకోవడం కూడా జరిగింది. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈ టైంలో ఈరోజు మళ్ళీ ఇదంతా కదుపుతూ లేకపోతే ఒక వైసీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి కానీ లేకపోతే ఈ జగన్ రెడ్డి కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఒక ఉచ్చు బిగించే దిశగా లావు కృష్ణదేవరాయలు వెళ్ళి అమిత్ షాను కలిశారంట. ఆయన కూడా ఈడీ విచారణను ఆదేశిస్తామని కూడా చెప్పారంట. ఏంటి అసలు మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ ఏంటి అనేది లాస్ట్ టైం ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఏదైతే విశిష్ట కంపెనీ బెవరేజెస్ అండ్ కార్పొరేషన్ లో విశిష్ట కంపెనీ ఏదైతే ఉందో దాని త్రూ సజ్జల ఈయన ద్వారా ఒక పెద్ద స్కామ్ అయితే ఒకటి జరిగింది. అది 20,000 కోట్లకు పైగా ఉండే స్కామ్ అనేది మనం అందరం తెలుసుకున్నాం. కానీ దాని గురించి ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను, వినండి. అదేంటంటే 90,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయంట. దాదాపు అటు ఇటుగా 99,000 90,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే అందులో కేవలం 680 కోట్లకు మాత్రమే సంబంధించి డిజిటల్ లావాదేవీలు జరిగాయంట. మిగతా అన్ని ఒక ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటాయనేది తెలుస్తుంది. అయితే ఇందులో 20,000 కోట్ల రూపాయలు ఇవి అక్రమంగా తరలించారంట ఆఫ్రికా దుబాయ్ దేశాలకు. ఇందులో ఒక 4,000 కోట్లు అయితే ఈ ఆఫ్రికా దుబాయ్కి వెళ్తే అందులో 2,000 కోట్లు క్లియర్ గా దుబాయ్ వెళ్ళినట్టు సునీల్ రెడ్డి అనే అతను వాటిని తరలించినట్లు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ సిఐడి కేసు విచారణ అయితే ఒకటి జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇలాంటి వాటికి నార్మల్ గా వదిలేయొద్దు, దీన్ని మీరు పకడ్బందీగా చెయ్యాలి అని వీటికి ఏవేవైతే సాక్ష్యాలు ఉంటాయో దానికి సంబంధించిన ఫైల్ మొత్తాన్ని లావు కృష్ణదేవరాయలు అమిత్ షాకు ఇవ్వడం అయితే జరిగిందంట. ఏదైతే 2019 2024 మధ్యలో వైసీపీ హయాంలో ఉందో ఆ టైంలో 22 డిస్టరీలకి అక్కడ 22 డిస్టరీల్లో 26 కొత్త బ్రాండ్లు రావడం అయితే జరిగిందంట. దాదాపు మొత్తం ఈ హయాంలో మొత్తం అయిపోయేసరికి అంటే 2024 ఎలక్షన్స్ వచ్చే టైంకి 38 కొత్త బ్రాండ్లు వచ్చాయంట. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇవన్నీ కూడా డిస్టరీల్లో ఒక 60% ఉత్పత్తులు వేరేవి జరిగితే ఏవైతే ఒక 26 కొత్త కంపెనీలు ఉన్నాయో వాటిలో ఈ 34 కొత్త బ్రాండ్లు అందులో తయారు చేసి ఈ విశిష్ట కంపెనీ త్రూ వాటిని బయటికి పంపించే ప్లాన్ అయితే చేశారంట. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలాంటి స్టేజెస్ ఉంటాయనేది కూడా చెప్పా. ఎలా అంటే ముందు బెవరేజెస్ కార్పొరేషన్ అనేది ఇంత మద్యం కావాలి, ఇంత నీడ్ ఉంది అని చెప్పి డిస్టరీలకి ఒకటి పంపిస్తుంది. ఒక నివేదికో లేకపోతే ఏదో ఒకటి ఇంత ఆర్డర్ కావాలి అనేది ఒకటి పంపిస్తుంది. డిస్టరీలు వాటిని తయారు చేస్తాయి. తయారు చేసి అక్కడి నుంచి మద్యం ఇవే డిపోలు ఉంటాయి కదా, ఆ డిపోలకు వెళ్తే ఆ డిపోల నుంచి ఇప్పుడు ఎవరైతే బార్ లైసెన్స్ కానీ లేకపోతే మద్యం వైన్ షాపులు కానీ ఎవరైతే ఉంటారో మా ప్రజలకి అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఈ టైప్ మద్యం కావాలి, ఈ బ్రాండ్ కావాలి, ఇది ఇక్కడ అమ్ముడుపోద్ది అనేది వాళ్ళు డిపోలకు చెప్తారు. సో డిపోలు ఈ మద్యం షాపులకి వైన్ షాప్స్ బెల్ట్ షాప్స్ కి వాటికి పంపించేస్తారు. కానీ ఈ విశిష్ట కంపెనీ ఏం చేసేదంటే నేను ఇందాక చెప్పాను కదా 22 డిస్టరీలు ఉన్నాయని, వాటితో పాటు 26 కొత్త కంపెనీలు అంట. వీటి ప్లేసులలో ఈ 38 కొత్త బ్రాండ్లు అని చెప్పాను కదా, వీటిని ఇందులోకి తెచ్చేసి ఇక్కడ నుంచి డిపోలకు వచ్చి ఈ ఎవరైతే బార్ లైసెన్స్ ఓనర్లు ఉన్నారో వాళ్ళు కాదంట చెప్పేది, విశిష్ట కంపెనీ ఎవరికి వాళ్ళకి పంపించాలి, ఎంత పంపించాలి అనేది చెప్తుందట. సో అలా పంపించేస్తే ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీకు ఒక మద్యం కావాలి, అక్కడికి వెళ్ళి అడుగుతారు ఈ బ్రాండ్ ఉందా అని, లేదు అంటారు. ఆల్రెడీ మందు తాగాలని ఫిక్స్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఇది కాదు వేరే బ్రాండ్ ఉంది అని చెప్తే ఏదో ఒకటి ఇవ్వండి అని తెచ్చుకొని తాగుతారు. అలా ఈ 38 కొత్త బ్రాండ్లు అయితే ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో అమ్ముడుపోతూ ఉన్నాయంట. దీనికి సంబంధించినయే ఇందాక నేను చెప్పిన 20,000 కోట్ల రూపాయల వ్యాపారం. ఇదైతే ఇలా అక్రమ మద్యాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వెళ్ళడం అయితే జరిగిందట. దీనికి సంబంధించి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఎవరైతే పేర్లను లావు కృష్ణదేవరాయలు ఇంక్లూడ్ చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, లేకపోతే ఇంకొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలా ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో
వాళ్ళ చుట్టూ ఒక ఉచ్చు బిగించేలాగా 20,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది చిన్నది కాదు. అండ్ లిక్కర్ స్కామ్, ఇప్పుడు మామూలు వేరే వాటిలలో స్కామ్ చేస్తే దాని త్రూ పీపుల్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవ్వరు. కాకపోతే మద్యం రోజు ఇది ఇంట్లో బియ్యం కాయగూరలు ఎలా అయిపోయాయో మద్యం కూడా అలా అయిపోయింది కొన్ని ఫ్యామిలీస్ లో. అలాంటి టైంలో ఏదైతే అక్రమ మద్యమో లేకపోతే దానికి ఒక ఏదైతే ఒక స్టాండర్డ్స్ ఉంటాయో మద్యానికి, అవి లేకుండా ఈ బ్రాండ్లని అందులోకి రిలీజ్ చేస్తే చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు, సాయంత్రం లేకపోతే ఈ మోటార్ ఫీల్డ్స్ లో ఉండే వాళ్ళు కంపల్సరీ మందు తాగుతారు అనేది కొంచెం ఒకటి ఉంది బయట. ఎందుకంటే డే అంతా కష్టపడతారు, సో నైట్ మందేసి అట్లా పడుకుంటారు అనేది ఒకటి ఉంటుంది. నార్మల్ ఇన్ జనరల్ అది బయట ఎక్కడైనా మోటార్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు తాగుతారు, లారీలు ఆటోలు తోలే వాళ్ళు. సో అలాంటి వాళ్ళ హెల్త్ ని ఎఫెక్ట్ చేసినట్టు. సో డైరెక్ట్ గా పీపుల్ హెల్త్ ని ఎఫెక్ట్ అవుతున్నాడు. సో ఇది చిన్న స్కామ్ కాదు. దీని మీద ఏదైతే ఒక విచారణ కానీ ఈడీ విచారణ సిఐడి విచారణ జరిగితే ఒకవేళ ఇదంతా నిజమే అయితే వైసీపీ ఒక సర్కిల్ ఉచ్చులో అయితే బిగుంచుకుపోయినట్టే. ఈ స్కామ్ అనేది చిన్న స్కామ్ కాదు. మరి చూడాలి లావు కృష్ణదేవరాయలకి అమిత్ షా ఇచ్చిన హామీని ఆయన ఎంతవరకు నెరవేరుస్తారు, లేకపోతే అన్ని ఎలా అయితే లోపల చాప కింద నీరులాగా అన్ని డైల్యూట్ అయిపోతాయో మరి అలాంటి డైల్యూట్ అయిపోయే సిచ్యువేషన్ ఏమైనా ఉందా అనేది కూడా ఒకసారి చూడాలి.